హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఈ రోజు అండ్ రేపు మన కాలేజ్లో వీటాప్ టెక్నికల్ ఫెస్ట్ అయితే జరుగుతుంది. ఇందులో మన కాలేజ్లో ఉండే క్లబ్స్ అండ్ చాప్టర్స్ వాళ్ళు బోత్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇప్పుడు మనం మ్యాక్సిమం ఈవెంట్స్ కవర్ చేసే ట్రై చేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు టైం అయితే 11 అయింది గైస్. ఆడిటోరియంలో ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఇది ఫినిష్ అవగానే అన్ని ఈవెంట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇది ఫినిష్ అయ్యాకి లంచ్ టైం అవుతుంది. ఇప్పుడు టైం ఆఫ్టర్నూన్ 2:30 అయింది గైస్. ఫస్ట్ ఇప్పుడు మనం AB1లోకి వెళ్ళి చూద్దాం ఏం ఈవెంట్స్ జరుగుతున్నాయో. సో లెట్స్ గో. మనం లోపలికైతే వచ్చేసాం. సో ఇప్పుడు ఫస్ట్ లెఫ్ట్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ డోర్ బయట కాషన్ అని ఉంది. ఇది డేంజర్ సైన్ లాగా పెట్టారు. లోపలికి వెళ్ళి చూద్దాం. ఈవెంట్ పేరు ఆపరేషన్ న్యూక్లియర్ నల్లిఫికేషన్. ఇందులో ఏంటంటే మనకు 15 minutes టైం అయితే ఇస్తారు. ఇక్కడ మనకు కొన్ని స్టాల్స్ అయితే పెట్టారు. ఇక్కడ మనకు కొన్ని హింట్స్ అండ్ కోడ్స్ అయితే ఉంటాయి. మనం అవి యూస్ చేసుకొని బాంబ్ని అయితే డెఫ్యూజ్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు మీరు ఏవో కోడ్స్ అనేది ఇచ్చారు. ఓన్లీ 15 minutes టైం అయితే ఉంటుంది. ఆ లోపు మనం ఈ కోడ్స్ అన్ని మనము అనలైజ్ చేసి బాంబ్ అయితే డెఫ్యూజ్ చేయాలి. ఇక్కడ చూడొచ్చు న్యూక్లియర్ ప్లాంట్ సెటప్ అయితే పెట్టారు. చూసేకి బాగుంది. నెక్స్ట్ ఇది సైలెంట్ డిస్కో. ఇక్కడ ఏంటంటే మనకు లైట్స్ అన్ని ఆఫ్ చేసి మనకు పార్టిసిపెంట్స్కి హెడ్సెట్ అయితే ఇస్తారు. అందులో సాంగ్స్ ప్లే అవుతాయి. డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయాలి. నెక్స్ట్ ఇది జుమాంజీ ఈవెంట్. If you are able to answer that, you will be getting +10 points, and the barrier gets open, and you are supposed to. There are 3 rounds, so 10, 10, 10, 30. And after that, there is a time limit for this riddle stuff. And after that, you are supposed to go to the ball area, and then they will take the cups, and you are supposed to throw balls in the cups, and then the instructor will tell you the number of points that you will be getting, and then door of luck. You will be having 3 doors, and you are supposed to open them, and there are points like -5, 10, -5. Among the points that you will be scoring in the riddles, you will either get deducted 5 or else you will add 10. And because this is a survival game and you are supposed to have the luck also, so you need a little bit of skill set. So that's why you are supposed to go to the another room. And if all you people, after finishing all these 3 rounds, you will be going to that room where you will be having archery, cricket and football. And the people now, one of us will accompany you to that room, and then the people in that room will be explaining you the next of rules and everything. ఇక్కడ మీరు సరౌండింగ్ చూడొచ్చు. ఫారెస్ట్ లాగా మొత్తం సెటప్ చేశారు. ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ కొన్ని రిడిల్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. దానికి మనం ఆన్సర్ చేస్తే ఇక్కడ బ్యారెస్ అని ఓపెన్ చేస్తారు. సో మనం అప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. ఇక్కడ జుమాంజీ ట్రైలర్ కూడా వేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు బాల్స్ వేసేకి 3 ఛాన్సెస్ ఇస్తారు. ఆ బాల్స్ అనేది ఆ కప్స్లో వేయాలి. అలా వేస్తే మనకు స్కోర్ పెరుగుతుంది. ఇందులో 3 books ఉన్నాయి. అందులో స్కోర్స్ అయితే ఉంటాయి. మనం ఒక బుక్ అయితే ఓపెన్ చేయాలి. అందులో ఏ స్కోర్ ఉంటే మనకు అది యాడ్ అవుతుంది. నెక్స్ట్ దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ రూమ్లో పెట్టారు.
ఇక్కడ 3 గేమ్స్ ఉన్నాయి, ఫుట్బాల్, ఆర్చరీ అండ్ క్రికెట్. ఫుట్బాల్ అయితే మనకు గోల్ వేస్తే స్కోర్ పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆర్చరీ, ఇక్కడ మనం షూట్ చేస్తే దానికి తగ్గట్టు పాయింట్స్ అనేది ఇస్తారు. నెక్స్ట్ క్రికెట్, ఇక్కడ మనం బౌల్ చేసి వికెట్ తీయాలి. అలా వికెట్ తీస్తే మనకు స్కోర్ పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇది క్రైమ్ సీన్ క్రానికల్స్. ఇక్కడ మనకు కొన్ని స్టాల్స్ అయితే ఉంటాయి, అక్కడ మనకు కొన్ని క్లూస్ అనేది ఇస్తారు. ఆ క్లూస్ అన్ని యూస్ చేసుకొని మనకు లాస్ట్ రౌండ్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అవి చెప్పి మనము లాస్ట్ మర్డర్ ఎవరు చేస్తారో మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడొచ్చు మీరు, డెడ్ బాడీ ఉన్నట్టు సెటప్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇది వ్యాలో కాంక్వెస్ట్. ఇక్కడ వ్యాలోరెంట్ గేమ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు అందరు ల్యాప్టాప్లో వ్యాలోరెంట్ గేమ్ ఆడుతున్నారు. మొత్తం గేమర్స్ అందరు ఒక చోట చేరితే ఎలా ఉంటుందో అలా ఉంది. సో వైబ్ అయితే సూపర్ ఉంది. నెక్స్ట్ ఇది లేజర్ ఓప్స్. మనకు ఆన్లైన్ గేమ్స్లో టీమ్ డెత్ మ్యాచెస్ ఉంటాయి కదా, సో అలా ఉంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ లోపల డార్క్గా ఉంది. ఇక్కడ మీరు సెటప్ చూడొచ్చు, సెటప్ అయితే భారీగా పెట్టారు. మనకు సేమ్ బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నట్టు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక్కడ లేజర్ గన్ అండ్ షూట్ ఇస్తున్నారు. మనం ఆ లేజర్ గన్తో అపోనెంట్ని ఏం చేయాలి. ఇక్కడ చూడొచ్చు లేజర్ గన్స్ అండ్ షూట్స్. So you can see the trigger of the gun. So you have to hold it halfway through to activate your laser. Which means when you are holding your trigger halfway through, you can see a red laser dot coming from your gun. It won't come now, it will come when the game starts. So you might have seen snipers having a red dot in movies, right? Same red dot you'll be having. You have to aim that, place it on any of the opponent's sensors, and then press it fully to shoot. Okay? ఈ ఈవెంట్ పేరు ఇన్నోటెక్ బ్యాటిల్. ఇక్కడ లూడో సెటప్ అయితే పెట్టారు. ఇక్కడ రియల్గా హ్యూమన్స్ లూడో ఆడుతున్నారు. 4 టీమ్స్ ఉంటాయి. ఒక్కో టీంలో 4 to 5 మెంబర్స్ ఉంటారు. ఆ టీమ్స్ నుంచి ఒక్కొక్కరు ఈ లూడో పైకి వచ్చి గేమ్ అయితే ఆడతారు. రిమైనింగ్ టీమ్మేట్స్ వాళ్ళకి పైథాన్ కోడ్స్ అయితే ఇస్తారు. ఆ కోడ్స్ సాల్వ్ చేసి ఒక అవుట్పుట్ అనేది వస్తుంది. అవుట్పుట్ సంథింగ్ వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ అనేది ఇక్కడ లూడో ఆడుతున్న వాళ్ళకి లిప్సింగ్తో చెప్పాలి. అది వాళ్ళు గెస్ చేస్తే 10 స్టెప్స్ మూవ్ అవ్వచ్చు. ఇది స్నేక్ అండ్ ల్యాడర్స్ గేమ్, అంటే రియల్గా హ్యూమన్స్ ఆడేటట్టు సెటప్ చేశారు. మనము స్నేక్ బాక్స్లో పడ్డామంటే మనకు ఒక రిడిల్ క్వశ్చన్ అడుగుతారు. అది ఆన్సర్ చేసామంటే సేఫ్, లేదంటే స్నేక్ ఎంత కిందికి ఉంటే అంత వెనక్కి వెళ్ళిపోవాలి.
అండ్ ఇక్కడ పేపర్స్ మీద మనం ఏదైనా ఫీడ్బ్యాక్ రాయొచ్చు. ఇక్కడ రిడిల్ క్వశ్చన్స్ రౌండ్ అయితే ఉంటుంది. ఇది జైల్ ఫోటో బూత్. ఇక్కడ నిలబడి మనం ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ టాటూ కూడా వేపించుకోవచ్చు. నెక్స్ట్ ఇది రియల్ టైమ్ మోనోపోలీ. అంటే బిజినెస్ గేమ్ ఉంది కదా, మనం చిన్నప్పుడు ఆడుతూ ఉన్నాం అదే గేమ్, కాకపోతే రియల్గా ఆడేటట్టు సెటప్ చేశారు. నెక్స్ట్ ఇది రేడియం గల ఈవెంట్. ఇక్కడ మొత్తం డార్క్లో రేడియం స్టిక్కర్స్ అండ్ లైట్స్తో సెటప్ చేశారు. చూడ్డానికి బాగుంది. ఇక్కడ టిక్ టాక్ టో గేమ్ ఉంది. అండ్ ఇక్కడ బిల్డింగ్ బ్లాక్ గేమ్ అయితే ఆడుతున్నారు. ఇక్కడ టాటూ కూడా వేపించుకోవచ్చు. ఇప్పుడు సెంట్రల్ బ్లాక్ వెళ్ళి అక్కడ ఏం ఈవెంట్స్ జరుగుతున్నాయో చూద్దాం. ఇది రోబో సాకర్ ఈవెంట్. ఇక్కడ పార్టిసిపెంట్స్ జాస్టిక్తో ఈ రోబో కార్స్ని కంట్రోల్ చేస్తూ ఫుట్బాల్ని గోల్ వేయాలి. నెక్స్ట్ ఇది రోబో రేసింగ్. ఇందులో రోబో కార్స్ని జాస్టిక్తో ఆపరేట్ చేయాలి. ఎవరి కార్ అయితే ఫస్ట్ ఫినిష్ లైన్ దగ్గరికి వస్తుందో వాళ్ళు విన్నరు. హే గాయ్స్, ఈరోజు డే 2 ఆఫ్ వీటాప్ ఫెస్ట్. నిన్న కొన్ని ఈవెంట్స్ కవర్ చేసాం, ఈరోజు కూడా కొన్ని ఈవెంట్స్ కవర్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది సంగ్రామ ఈవెంట్. ఇందులో 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్లో ఏఐ క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ సెకండ్ రౌండ్లో డిబేట్ ఉంటుంది. థర్డ్ రౌండ్లో ఏఐతో చెస్ అయితే ఆడాలి. నెక్స్ట్ ఇది గీక్ ఒలింపిక్స్ ఈవెంట్. ఇందులో మనకు విఆర్ హెడ్సెట్ ఇస్తారు. దాంతో మనకు విఆర్ గేమ్స్ అయితే ఆడిపిస్తారు. నెక్స్ట్ ఇది బ్లైండ్ గెస్ గేమ్. ఇందులో మనకు కళ్ళకు గంతలు కడతారు. ఒక వర్డ్ అయితే ఇస్తారు. మనం వాటిని టచ్ చేసి అది ఏ వర్డో గెస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ స్మెల్ అండ్ టేస్ట్ చేసి అది ఏంటో కనిపెట్టాలి. ఇది జెల్ బ్లాస్ట్ షోడౌన్ గేమ్. ఇందులో మనకు జెల్ బాల్స్తో లోడ్ చేసిన గన్స్ ఇస్తారు. వాటితో మనం ఫైర్ చేస్తూ ఆడాలి. ఇక్కడ ఆడుతుంది ఎవరు అనుకున్నారు? మనమే. గేమ్ అయితే సూపర్ ఉంది, ఒక మంచి ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఇది రెబెల్ అలయన్స్. నల్ చాప్టర్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇది ఒక సిటిఎఫ్ ఛాలెంజ్ అనమాట, సైబర్ సెక్యూరిటీ ఈవెంట్.